హైదరాబాద్‌లో ఫేమస్ బిర్యానీ మనతో పాటు ఉన్నారు సుమంత్ అక్కినేని. ఏమంటారు? తిట్టుకోకండి కింద కామెంట్స్‌లో. సో యాహ్! అలాగే ఈ మూవీ డైరెక్టర్ ఉన్నారు రాజేష్ గారు. ఇంకా త్రినాథ్ గారు మంచి మంచి సినిమాలతో ఇప్పుడిప్పుడే వస్తున్నారు మూవీ ఇండస్ట్రీకి. సో మాట్లాడదాం వాళ్ళందరితో. రైట్ టీమ్ హాయ్. ఎలా ఉన్నారు? హాయ్ అంటే హాయ్ చెప్పాలా? హాయ్ డూయింగ్ గుడ్ థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నాము. రెగ్యులర్ క్వశ్చన్. సుమంత్ గారు, ఐ యామ్ ఫుల్ ఆన్ చిన్నప్పటి నుంచి క్రష్ ఉంది. పాటలు కూడా ఉన్నాయి. పాడదాం అనుకుంటున్నాను. మీరు కూడా నాకు ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, కొంచెం వెనక నుంచి పాడాలి. కుదిరితే మీరు కూడా పాడాలి. ఓకే ఓకే, ఆ పాట అందుకుంటున్నాను నేను. యా. ఓ మగువా నీతో స్నేహం కోసం ఎంతో ట్రై చేసా, కాళిదాసులాగా మారి కవితే రాసేసా. మీరు పాడాలి. ఫుడ్ లేకపోయినా బెడ్ లేకపోయినా అంటూ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఆ తర్వాత అందంగా లేనా, అసలేం బాలేనా, అంత లెవెల్ ఏంటో నీకు అంటూ ఉంటారు. సో మరి బాగున్నానా లేదా చెప్పాలి మీరే తర్వాత. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంకో సాంగ్ కూడా ఉంది, దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని. సూపర్ సూపర్ సాంగ్స్ అండి సుమంత్ గారు. యూ జస్ట్ టేక్ అస్ బ్యాక్. మిమ్మల్ని చూస్తుంటే హోల్ ఫ్యామిలీ విల్ బీ హ్యాపీ మిమ్మల్ని కలుసుకొని నేను ఇట్లా మాట్లాడుతున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అయితే కమింగ్ బ్యాక్ టు న్యూటన్స్ థర్డ్ లా. ఏంటి న్యూటన్స్ థర్డ్ లా అంటే ఇంత గ్యాప్ తర్వాత ఈ మూవీ ఓకే చేయడానికి రీజన్ ఏంటి? మళ్ళీ రావా అండ్ ఈ మూవీ మీకు నచ్చింది అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వై డిడ్ యూ టేక్ సో మచ్ గ్యాప్ మూవీస్తో? గ్యాప్స్ అంత పెద్ద గ్యాప్ ఏం లేదండి. ఇప్పుడు అనగనగా కేమ్ లైక్ 1 year ago. సో అంత పెద్ద గ్యాప్ లేదు. అప్పుడప్పుడు జరుగుతాయి. అప్పుడప్పుడు వై స్టోరీ చూస్ చేసుకోవడం? యా, ఐ యామ్ ఎ చూజీ ఫెలో. అప్పుడప్పుడు కొంచెం నేను వరుసగా కథ నచ్చకపోయినా నేను చేసే రకాన్ని కాదు. రైట్. సో నన్ను లాస్ట్ 3 yearsలో నాకు నచ్చిన కథలు 3 అవన్నీ ఆ 3 జరిగినాయి. అనగనగా కానీ, న్యూటన్స్ థర్డ్లో అండ్ మహేంద్రగిరి వారాహి. ఇంకెక్కువ నచ్చితే నేను వరుసగా ఎక్కువ చేస్తాను, కంటిన్యూస్గా చేస్తాను. నాకు కంటిన్యూస్గా పనిచేయటం నాకు ఇష్టం. రైట్. బట్ అప్పుడప్పుడు ఈ గ్యాప్స్ మూలంగా మిస్ అవుతూ ఉంటాం. అందుకే యా, ఇట్స్ గుడ్ టు మిస్ అండి. ఇట్స్ గుడ్. అప్పుడే మీ వాల్యూ తెలుస్తుంది. అదే ఓవర్డోస్ కన్నా అండర్ డోసే బెటర్ ఏదైనా. రైట్. మీ ఫిట్నెస్ సీక్రెట్ ఏంటి? ఫస్ట్ పాయింట్. ఫిట్నెస్ సీక్రెట్ చాలా పాలిష్ గా కనిపిస్తున్నారు. ఇప్పుడు నేను పాడిన పాట నుంచి ఇప్పటికి చూస్తే ఇంకా పాలిష్ అయిపోయారు. అంటే అలాగే ఉన్నారని నేను అలా చెప్పను, బట్ యు లుకింగ్ సో పాలిష్డ్ అండ్ డాషింగ్. సో ఏం చేస్తుంటారు మీ ఫిట్నెస్ కోసం? షూటింగ్ లేనప్పుడు అట్లీస్ట్ డైలీ ఒక 2 గంటలు జిమ్ చేస్తాను ఇంట్లో. ఈ మూవీ కోసం ప్రత్యేకించి ఏమైనా చేశారా? ఈ మూవీలో మీ రోల్ ఏంటి? No, I'm a cop. Right. This film, but a different kind of cop. దాని వెనకాల ఒక మిస్టరీ ఉంటుంది, ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఏంటి వీడు అనేది బిగినింగ్ నుంచి ఉంటుంది కొంచెం. ఆ మిస్టరీయే నన్ను ఆకట్టుకుంది. క్యారెక్టర్ని సెలెక్ట్ చేయడం జరిగింది అందుకనే. బట్ మై ఫిట్నెస్ థింగ్ ఇస్ 2 hours వర్కింగ్ అవుట్ ఎవ్రీ డే డైలీ అండ్ ఈట్ హెల్దీ. ఒక 70-80% ఆఫ్ ద టైం హెల్దీగా తింటాను. మిగతా 20-30% ఆఫ్ ద టైం కుమ్మేస్తాను. బట్ యా, దట్స్ ఇట్ అండి. ఏం లేదు. ఇంకోటి స్ట్రెస్ తీసుకోను. యా, ఐ స్లీప్ వెల్ అండ్ ఐ ట్రై టు స్ట్రెస్ ఇప్పుడు ఉంటుంది, బట్ నేను కొంచెం అది స్ట్రెస్ మేనేజ్మెంట్ మీద కొంచెం అది స్ట్రెస్ని మినిమైజ్ చేయడానికి ట్రై చేస్తాను.